I'm not feeling happy. Why, Sankirtana? I'm worried about a lot of things, my studies and other problems. Have you been to Jesus for the cleansing part? Did you rest each moment in Jesus? No, Akka, are you sure that I get free? Yes, dear. You have to fully trust on Jesus' grace. It has the power to cleanse our sins and give us liberty. Really, Akka? Sure, I'll try Jesus. Join us as we sing, Are You Washed in the Blood of the Lamb? మహాలక్ష్మి మా దేవ మీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క ఉన్నతమైన కృప చేత మరొక పర్యాయము మీ పరిశుద్ధమైన జీవవాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా ఆయన మీరు మాతో మాట్లాడుకోకుండా దేవా ఏదో ఒక వాక్యం చేత మేము స్పందించుకొని దేవా మా జీవితంలో ఈ వర్తమానం దీవెనకరంగా ఉండినట్లు మీ పరిశుద్ధాత్మ కార్యములు జరిపించండి. మీ ప్రయోజకుడైన నన్ను కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని బలపరిచి పరిశుద్ధపరిచి మీ మట్టుకు ఘోరగా వాడుకొని మహిమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.
ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుతున్నాం. ఈ 3 వచనాల్లో ఒక జాతి ప్రజలు గురించి దేవుడు ఇర్మియాతో మాట్లాడాడు. ఎవరు వారు అంటే రేకాబిస్. పాత నిబంధన గ్రంథంలో ఆయా జాతులకు సంబంధించినటువంటి ప్రజలను మనం చూస్తాం. హిత్తీయులు అని, నెరజీయులు అని, మోయాబీయులు అని, అమోరీయులు అని, ఫిలిస్తీయులు అని, ఇంకా రకరకాల జాతులకు సంబంధించినటువంటి జనులు పాత నిబంధన గ్రంథంలో మనకు కనబడుతుంది. అలాగే న్యూ టెస్టిమెంట్ వచ్చినప్పుడు అక్కడ పరిసయ్యులు, శాస్త్రులు, సదుకరులు, హెరోదీయులు, జలోదీయులు, హెలోదీయులు, ఇలా అక్కడ కూడా కొన్ని జాతుల ప్రజలు మనకు కనబడుతుంది. ఇక ప్రత్యేకంగా ఇక్కడ ఈ 3 వచనాల్లో దేవుడు స్వయంగా ఇర్మియాతో రేకాబీయుల గురించి మాట్లాడాడు. ఎందుకు దేవుడు ఇర్మియాతో రేకాబీయుల గురించి మాట్లాడాడు? అసలు ఈ రేకాబీయులు ఎవరు? వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు? వాళ్ళ యొక్క మూల పురుషులు ఎవరు అనే ప్రశ్న మనం వేసుకున్నట్లయితే బైబిల్లో వారి గురించి అనేక విషయాలు మనకు అర్థమవుతాయి. వీళ్ళు ఎవరు అంటే వీళ్ళు మోషే మామకు సంబంధించినటువంటి సంతతికి సంబంధించినటువంటి వారు. వీళ్ళ గురించి న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం చదవగలేదు, కానీ మీరు రిఫరెన్స్ రాసుకుని కావాలి. 16వ వచనంలో న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో మోషే మామకు గురించి మనం చూస్తాము. ఆయనకు సంబంధించిన సంతతుల నుండి ఉద్భవించినటువంటి జనాలు. తరువాత సమూయేలు 2వ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో సౌలు కుమారుడు ఒక ఆయన ఉంటాడు, ఇష్బోషెతు అంటే. ఈ ఇష్బోషెతుకి 2 సైన్యాధిపతులు ఉంటారు. ఆ సైన్యాధిపతుల్లో ఒక ఆయన పేరు రేకాబు. ఇష్బోషెతు సైన్యాధిపతుల్లో ఒక ఆయన పేరు రేకాబు. ఈ రేకాబు ఏం చేస్తాడు అంటే, మరి ఇష్బోషెతుని చంపి అతని యొక్క తలను నరికి తీసుకొని దావీదు దగ్గరికి వెళ్తాడు. హిస్టరీ. దావీదు దగ్గరికి వెళ్ళినప్పుడు దావీదు దాన్ని చూసి సంతోషించాడు. ఎందుకు అంటే సౌలు అంటే దావీదు చాలా ఇష్టం. సౌలు శత్రువుగా వ్యవహరించినప్పటికీ కేవలం సౌలు దేవుని చేత అభిషేకింపబడినటువంటి వ్యక్తిగా పరిగణించి దావీదు సౌలును సన్మానించాడు, గౌరవించాడు. కాబట్టి ఇష్బోషెతును చంపి అతని తలను నరికి తీసుకుని వెళ్ళినప్పుడు దావీదు సంతోషంగా రేకాబును చంపించేస్తాడు. రేకాబును చంపించి అతని యొక్క కాళ్ళ చేతులు నరికించి అతని యొక్క ముండెలను తీసుకెళ్ళి హెబ్రోను పొలం దగ్గర వేలాడదీస్తాడు. ఈ విషయాలన్నీ మీరు సమూయేలు 2వ గ్రంథం 4వ అధ్యాయం 4వ అధ్యాయం చదువుకుంటే అక్కడ ఈ వివరాలన్నీ మీకు కనబడుతుంది. ఆ పిల్లట రేకాబు యొక్క కుమారుడు యెహోనాదాబు. ఈ యెహోనాదాబే ఈ రేకాబీయులకు ఒక గొప్ప మూల పురుషుడుగా బైబిల్లో మనకు కనిపిస్తుంది. ఈ యెహోనాదాబు యెహూ కాలంలో కొంత దేవునికి అనుకూలంగా వ్యవహరించినట్టు మనకి రాజుల 2వ గ్రంథం 10వ అధ్యాయంలో కనబడుతుంది. ఆ తర్వాత యెహోనాదాబు కూడా చనిపోయాడు. అయితే ఆయన యొక్క డిసెండెంట్స్, వాళ్ళ సంతతికి సంబంధించినటువంటి ఈ రేకాబీయులు మాత్రం చాలా స్ట్రిక్ట్గా యెహోనాదాబు చెప్పినటువంటి మాటలను, కట్టడలను ఆచరిస్తూ వారు జీవించారు. ఆ జీవితాలను గమనించినటువంటి దేవుడు వారి గురించి సాక్ష్యం ఇస్తూ ఇర్మియాకు ఒక గొప్ప పాఠాన్ని ఇశ్రాయేలు విషయంలో నేర్పించాడు. అదే ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయంలో మనం
ఈ 35వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు మనం గమనించినప్పుడు ఈ అధ్యాయం అంతా కూడా రేఖాబీల గురించే ఉంది. అంత రేఖాబీల గురించే ఉంది. ఈ అధ్యాయాన్ని బాగా పరిశీలన చేస్తే రేఖాబీలు ఎంత గొప్ప జనాంగమా అనేది మనకు అర్థమవుతుంది. చూడండి, బైబిల్లో కొంతమంది అన్సీన్ పీపుల్ ఉంటారు. అన్సీన్ పీపుల్స్ వాళ్ళు కనపడరు, కానీ వాళ్ళు చాలా గొప్ప జీవితాలను జీవించారు. సరే, ఎందుకు దేవుడు ఇర్మియాకు రేఖాబీల గురించి మాట్లాడాడు? అసలు రేఖాబీల యొక్క జీవితాల నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా అని పరిశీలిస్తే వీళ్ళు ఆధ్యాత్మిక క్రమశిక్షణ కాదు, కానీ భౌతిక సంబంధమైనటువంటి డిసిప్లిన్ క్రమశిక్షణను కలిగి జీవించినటువంటి ప్రజలు. వాళ్ళ జీవితాలను మనం గమనించినప్పుడు మనం ఆధ్యాత్మికంగా అనేక విషయాలు నేర్చుకునేదానికి అవి దోహదపడతాయని వీళ్ళారు. సరే, కొన్ని మనం చూద్దాం. 5-6 వచనాలు చదవండి ఒకసారి. ద్రాక్షారసము తాగమని వారితో చెప్పగా వారు కుమారుడైన యెహోయాదాబు, మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షారసము తాగకూడదని మాకు ఆజ్ఞాపించను కనుక మేము ద్రాక్షారసము తాగము. మా పూర్వీకుడు యెహోయాదాబు మాకు చెప్పాడు, మీరు ద్రాక్షారసం తాగొద్దని, కాబట్టి మేము ద్రాక్షారసము తాగము. ఎంత కళాఖండితంగా వారు చెప్పారో చూడండి. అంటే దీంట్లో మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, వారు రాజీ పడని జీవితాన్ని జీవించేటువంటి వాడు. ద్రాక్షారసం తాగడానికి అవకాశం వచ్చినప్పటికీ దాన్ని రిజెక్ట్ చేస్తాం, తృణీకరిస్తా ఉన్నారు పిల్లలు. ఎందుకంటే వారు కాంప్రమైజ్ కావట్లేదు. సరైన ఇచ్చింది ప్రవక్తే కదా, తాగేద్దాం తర్వాత అనుకోవట్లేదు. వారు రాజీ పడిన జీవితాన్ని జీవించేవాడు పిల్లలు. ఆదాము గురించి మనం ఆలోచన చేసినప్పుడు, హవ్వ వృక్ష ఫలంలో కొన్ని తిని ఆదాము ఇవ్వగా ఆదాము వాటిని తినేసి ఎప్పుడైతే వాళ్ళు వృక్ష ఫలాలు తిన్నారో దేవునికి అవిధేయులుగా మారారు. వీళ్ళకి ద్రాక్షారసం తాగడానికి అవకాశం వచ్చినప్పటికీ దాని జోలికి పడుతున్నారు. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయము 8వ వచనం ఒకసారి చూడండి. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్ర పరచుకోకూడదని దానియేలు ఉద్దేశించి చాలు రాజు భుజించే భోజనము, రాజు పానం చేసే ద్రాక్షారసం పుచ్చుకొని నన్ను నేను అపవిత్ర పరచుకోకూడదు. ఎంత షార్ప్గా ఉన్నాడో చూడండి. ఆ స్పిరిచువల్ షార్ప్నెస్ అనేటువంటిది లేకపోయినట్లయితే భక్తి జీవితంలో రాజీ పడడానికి మనం అలవాటు పడిపోతాం. దాన్ని ఏమనుకుంటున్నాడు? ఇదిగో ఈ భోజనములు, ఆ రోజుల్లో భోజనం, రాజు భుజించే భోజనం కొన్నిసార్లు విగ్రహాలను పెట్టేవాడు. రాజు భుజించే ఈ భోజనాన్ని, రాజు పానం చేసేటువంటి ఆ ద్రాక్షారసాన్ని నేను పుచ్చుకొని నన్ను నేను అపవిత్రపరచుకోను. నేను దీన్ని తాగితే నా జీవితం అపవిత్రమైపోతుంది. ప్రియులారా, ఈ రోజుల్లో ఎంతో మంది అనేకమైనటువంటి దుర్వ్యసనాలకు రాజీ పడిపోయి అలాగే జీవించేస్తా ఉంటారు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం, సామెతల గ్రంథం 23వ అధ్యాయం
తీసుకున్నాం పిల్లలు. ఈ డబ్ల్యూ అనేది వైన్ అనేటువంటిది ఏంటంటే అది మత్తు పదార్థం, ఇంటాక్సికేషన్ అని. ఇక్కడ ఏమైనా చూస్తా ఉన్నాం, ఏమైనా చదువుకుంటున్నాం, ఇక్కడ ద్రాక్షారసంతో ఆ కింద ఏమైనా చదువుకుంటున్నాం, ద్రాక్షారసం మిక్కిలి ఎర్రగా ఉండగలను, గిన్నెలో తలతలలాడుచు ఉండగలను, త్రాగుటకు రుచిగా ఉండగలను, దాని వైపు చూడొద్దు దాని వైపు అంటున్నాడు పిల్లలు. ఏం చూస్తే తాగాలనిపిస్తుంది, ఏం తాగితే జీవితం అపవిత్రమైపోతుంది. ఏం అపవిత్రమైపోతే యు కాంట్ ఎంటర్ గాడ్స్ కింగ్డమ్. నీవు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేవు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. 6వ అధ్యాయం 10వ వచనం. దొంగలైనను, రోగులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యములకు వారసులు కానేరదు. ఆ పట్టిలో త్రాగుబోతులుగా ఉన్నారు పిల్లలు. త్రాగుబోతులు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోలేదు. సైతాను ఏం చేస్తాడంటే అనేక ఆకర్షణలు నీ దగ్గరికి తీసుకుని వచ్చి ఏదో ఒక విధంగా నీ జీవితాన్ని అపవిత్రపరుచుకునేటట్టు ప్రయత్నం చేస్తాడు. నీవు జాగ్రత్తగా ఉండాలి. నీ హృదయాన్ని అపవిత్రపరచుకోకుండా, నీ తలంపులను అపవిత్రపరచుకోకుండా, నీ ఆలోచనలు వాటి వైపు పోనీయకుండా నీవు జాగ్రత్త పడాలి. ఈ రేఖ మీరు ఎలా ఉన్నారు అంటే చెబుతుంది ప్రవక్తే కదా. ఎవరి ప్రవక్త చెప్తే కావచ్చు కదా. వాస్తవానికి దేవుడు ఎందుకు అక్కడ టెస్టింగ్ టైం అన్నమాట. చూడు వాడు ద్రాక్షరసం తాగలేదో నువ్వు వెళ్ళి పరిశీలించు. అది ప్రవక్తతో దేవుడు చెప్పి పంపిస్తే ప్రవక్త వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు అంటున్నారు, మేము ద్రాక్షరసము తాగం. ఎంత శుద్ధిగా చెప్తున్నారో చూడండి. ఆ యొక్క మద్యాన్ని సేవించే విషయంలో వాడు రాజీ పడినటువంటి వాడుగా ఉన్నారు పిల్లలు. తర్వాత 7వ వచనం ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం 7వ వచనం. మరియు నీ ఇల్లు కట్టుకోవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది నీకు ఉండలేకూడదు. మీరు జీవించే జీవితం అంతా కూడా మీరు ఎలా ఉండాలంటే గుడారంలోనే ఉండాలి. మీరు ఇల్లు కట్టుకునేదానికి లేదు, పొలాలు పండించుకునేదానికి లేదు, ద్రాక్షాలను నాటించేదానికి లేదు. మీరు జీవించిన జీవితకాలం అంతా మీరు ఎలా ఉండాలి అంటే మీరు గుడారంలోనే ఉండాలి. వీళ్ళు ఏమంటారంటే నొమాడిక్ పీపుల్ అంటారు, నొమాడిక్ గ్రూప్ అంటారు. అంటే వీళ్ళు గుడారంలో నివసించేటువంటి ప్రజలు. వాళ్ళంటూ ఏ ఆశీర్వాదం కలిగి ఉండకూడదు. భౌతిక సంబంధమైనటువంటి ఇచ్చలను వాడు జీవించకూడదు. లోక సంబంధమైనటువంటి ఆలోచనలకు వాడు దూరంగా ఉండాలి. ప్రారంభ సంఘము ఇలాంటి దృక్పథంతో జీవించేది. అపోస్తల కార్యాన్ని మనం గమనించినప్పుడు అపోస్తల కార్యములలో ప్రారంభ సంఘం యొక్క యాటిట్యూడ్ ఆఫ్ మైండ్, మనోవైఖరి ఎలా ఉండేది అంటే ఈ విధంగా చూడండి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుతున్నాం పిల్లలు. ఎవరట? విశ్వసించిన అంటే బిలీవర్స్ అన్నమాట, విశ్వాసులు. ఏక మనసును ఏకాత్మయు కలిగిన వారని చదవండి. ఎవరు తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు, వారికి కలిగినంతయు సమిష్టిగా ఉండేను.
చాలు. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారని ఎవరునూ మనకు కలిగిన వాటిలో ఏమియో తనని అనుకోలేము. వారికి కలిగినంతయు వారికి సమిష్టిగా అందరూ ఏక మనసు కలిగి జీవిస్తూ ఉన్నారు. సంఘంలో ఎవరైనా అవసరంలో ఉంటే వాళ్ళకు సహాయపడేటువంటి వారుగా ఉన్నారు. ఇది నాది అది నాది అని అనుకోవట్లేదు. పిల్లలు బైబిల్లో ఒక మంచి మాట మనకు కనబడుతుంది. ఏంటంటే చాలా శ్రేష్టమైనటువంటి మాట అది. చూడండి, 73వ కీర్తన 25వ వచనం. 73వ కీర్తన, ఆకాశమును నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకు ఉండగా లోకంలో ఏది కూడా నాకు అవసరం లేదు. నాకు అక్కర్లేదు. ఆకాశమును నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకు ఉండగా లోకంలో ఏది కూడా నాకు అక్కర్లేదు. యేసు చాలు అని పాడుకుంటాం పిల్లలు, కానీ లోకం వైపు మనం పరుగులెత్తుతా ఉంటాం. లోకంలో ఏదో సంపాదించాలి, లోకంలో ఏదో సాధించాలి. ఎంత సంపాదించినా అసంతృప్తితోనే మనిషి జీవిస్తూ ఉంటాడు. వీళ్ళు వాళ్ళ యొక్క ఆలోచన విధానం, వాళ్ళు జీవించే జీవన విధానం, వాళ్ళ యొక్క ఆశలు, వాళ్ళ యొక్క కోరికలు లోక సంబంధమైనవిగా లేవు. లోక సంబంధమైనటువంటి వాటికి వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మనం ఈ లోకంలో తేలేదు, దీనిలో నుండి ఏది కూడా తీసుకొని పోలేము. కాబట్టి అన్న వస్త్రములు కలిగిన వారమై ఉండి వారితో తృప్తి పొంది, అలాగే సంపాదించుకోవద్దని కాదు. నువ్వు ఎంత సంపాదించుకున్నా పర్వాలేదు, కానీ ఆ సంపాదన మీద నీ హృదయం ఉండకూడదు. అది ఇంపార్టెంట్. ధనం ఉండడం మంచిదే, కానీ ధనాపేక్ష ఉండడం అనేది మంచిది కాదు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు ఆ కిందనే ఉంటాయి ఆ వచనాలు. కొందరు వాటిని ఆశించి ఏమైపోయారంటే విశ్వాసంలో నుంచి తొలగిపోయారు. అలాంటి అపాయాలు సంభవించే అవకాశం ఉంది. వీళ్ళు సామాన్యమైనటువంటి ప్రజలుగా జీవిస్తారు. వారికి లోక సంబంధమైనటువంటి ఆశలు లేవు. ఎవరైతే లోక సంబంధమైనటువంటి ఆశలు కలిగి ఉంటారో వారు దేవునితో సన్నిహిత సహవాసాన్ని చేయలేరు. They cannot have intimate relationship with God. దేవునితో ఆ సన్నిహిత సంబంధం వారికి ఉండదు. లోకంలో ఉన్న వాటిని ప్రేమించవద్దు అని బైబిల్ సెలవిస్తా ఉంది. లోకం గతించుచున్నది అని బైబిల్ సెలవిస్తా ఉన్నది. పిల్లలు, దేవుని చిత్తం జరిగించువాడు నిరంతరము నిలుచును అని యోహాను రాస్తాడు. ఈ క్లాస్ ఎలా ఉన్నారు అంటే రేఖాబీలు వాళ్ళందరూ ఏమి సంపాదించుకోవాలి. వాడి లోక సంబంధమైనటువంటి ఆశలు, ఆలోచనలు అనేటువంటి ఏమి కూడా లేవు. ఇక వాళ్ళు ఎన్నో హైలైట్స్ అనేటువంటి ఉన్నాయి. 8వ వచనం చదవండి. 35వ అధ్యాయం 8వ గ్రంథం 9వ వచనం. యెహోవాను మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయాలలో అతని మాటను బట్టి మేము కానీ, మా భార్య కానీ, మా కుమారుడు కానీ, మా కుమార్తెలు కానీ ద్రాక్షారసం త్రాగుట ఎంతమంది సాక్ష్యం, కుటుంబ సాక్ష్యం ఇది. యెహోవా మాకు ఆజ్ఞాపించాడు, ఆజ్ఞకి మేము లోబడి మేము కానీ, మా భార్యలు కానీ, మా కుమారుడు కానీ, మా కుమార్తెలు కానీ ద్రాక్షారసం తాగుతాం.
కుటుంబం అందరూ కూడా పిల్లలు ఒకే దారి మీద నడుస్తూ ఉంటారు. ఎవరి కుటుంబం అంతా దైవిక కుటుంబంగా మారితే ఆ కుటుంబం ఒక పరలోకంలాగా ఉంటుంది. కొన్ని కుటుంబాల్లో భర్తలు దేవునికి లోపడరు, వాళ్ళ వల్ల ఎంతో నరకాన్ని అనుభవిస్తూ ఉంటారు భార్య. కొంతమంది భార్య దేవునికి లోపడరు, పిల్లలు భర్తకు లోపడరు, అక్కడ ఎంతో పర్సిక్యూషన్ అనే హింసాత్మకమైనటువంటివి ఉంటాయి. కొన్ని కుటుంబాల్లో పిల్లలు తల్లిదండ్రులకు లోపడరు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు డ్రెస్సులు కొనియాలి, వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు వస్తువులు కొనియాలి, వీళ్ళు అక్కడికి వెళ్ళాలంటే వీళ్ళు పంపించాలా, పంపించకపోతే అడగతారు మళ్ళీ, కొనిపోతే అడగతారు మళ్ళీ, భోజనం చేసి ఇంట్లో చెడిపోవాలంటారు, లేదంటే ఆత్మహత్య చేసుకుంటామంటారు, తల్లిదండ్రులు బెదిరిస్తారు పిల్లలు, తిరుగుబాటు చేసేటువంటి పిల్లలు వాళ్ళంతా వాక్యానికి లోపడేటువంటి వాళ్ళు కాదు. వాళ్ళ జీవితాలు చిన్న వయసులోనే, యుద్ధ వయసులోనే, టీనేజ్ వయసులోనే పొల్యూట్ చేసుకుంటారు, రకరకాల మాదక ద్రవ్యాలకు అలవాటు పడతారు పిల్లలు. అలాంటి కుటుంబాల్లో ఎంతో క్షోభం అనేది తల్లిదండ్రులు అనుభవిస్తూ ఉంటారు. ఈ కుటుంబం గురించి మనం ఆలోచన చేస్తే రకాల కుటుంబాలు ఎలా ఉన్నాయంటే చిన్నపిల్లల వరకు పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా యవ్వనోద్యమం చెందినటువంటి ఆత్మీయులు లోపడుతూ ఉన్నారు. ఎవరి కుటుంబంలో అందరూ దైవభక్తి కలిగి ఉన్నట్లయితే ఆ కుటుంబం ఒక పరలోకంలాగా ఉంటుంది. భూమి మీద పరలోకాన్ని అనుభవించే స్థితి ఆ కుటుంబం కలిగి ఉంటుంది. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం, అపోస్తల కార్యములు 10వ అధ్యాయం మొదటి 2 వచనం చూడండి. శతాధిపతి అయిన కొర్నేలి అని ఒక అది ఇంట్రడక్షన్ ఎలా ఉందో చూడండి. శతాధిపతి అయిన కొర్నేలియాను భక్తి పరుడు కైసరయ్యలో ఉండెను. అతడు తన ఇంటి వారందరిలో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తాడు. ఎంత మంచి మాట అవి. తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉన్నాడు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది. నిజంగా కుటుంబ సమేతంగా దేవుడిని ఆరాధించడం, దేవుడిని సేవించడం, దేవుడి సన్నిధికి రావడం, దేవుడి వాక్యం వినడం, దేవుడి మాటలకు లోపడడం, సేవకులకు లోపడడం, దేవుడిని హెచ్చరిస్తే దాన్ని తీసుకోవడం. ఈ రోజుల్లో అలాంటి భక్తి కనపడటం లేదు. ఈ రోజుల్లో భక్తి అంతా మోడర్న్ భక్తి వీలేరా. ఆ లోతు భక్తి ఈ రోజుల్లో కనపడటం లేదు. ఆ లోపడే స్థితి మనుషుల్లో కనపడటం, ఆ తిరుగుబాటు చేసే స్వభావం ఇప్పుడంతా. ఈ సివిలైజేషన్, ఈ నాగరికత ఎలాంటిది అంటే బైబిల్లో పాట సామెతల గ్రంథంలో వాళ్ళు పవిత్రులు అనుకుంటూ తమ మాలిన్యం నుండి కడగబడినటువంటి తరం, తమ దృష్టికి తాము పవిత్రులు అనుకోవచ్చు, తమ మాలిన్యం నుండి కడగబడని తరం కలదు అని సామెతల గ్రంథంలో ఉంటుంది ఆ మాట. అలాంటి జనరేషన్. ఆ రోజుల్లో దావీదు మహారాజుగా ఉన్నప్పుడు తాను పాపం చేసిన సమయంలో ప్రవక్త వచ్చి గద్దిస్తే, హెచ్చరిస్తే దావీదు లోపడ్డాడు. ఈ రోజుల్లో సంఘాల మీద గద్దిస్తే మనుషులు లోపడ్డాడు. సేవకుల మీద తిరుగుబాటు చేసేటువంటి విశ్వాసులుగా మారుతా ఉన్నారు. గద్దింపులు తీసుకోకపోతే నీవు పశుప్రాయంతో సమానం అని బైబిల్ చెప్తా ఉంది పిల్లలు. గద్దింపుకు లోపడిన వాడు పశుప్రాయంగా ఉంది బైబిల్లో. అందుకే కొద్దిమంది గద్దింపుకు లోపడకపోవడం వల్ల, హెచ్చరికలకు లోపడకపోవడం వల్ల వాళ్ళ హృదయాలు అలాగే ఉండిపోతా ఉన్నాయి. హృదయం సరి చేసుకోకపోతే పొయ్యబోత ఇంకా కఠినమైపోతుంది, మొద్దుబారిపోతుంది. ఆ తర్వాత నువ్వు సరి చేసుకోవడానికి నీకు అవకాశం ఉంటుందో లేదో తెలియదు. బైబిల్లో సామెతల గ్రంథంలో మాటలు ఏంటంటే ఎన్నిసార్లు గద్దించడంలో లోపడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా అసలు చదవాలంటే భయం అనిపిస్తా వచ్చినాం. వీళ్ళు చూడండి అసలు ఎలా ఉన్నారో రకాలు. వీళ్ళ గురించి మనం ఎప్పుడైనా ఆలోచన చేసామా?
యెహోషువ అంటున్నాడు, మీరు ఎవరిని సేవించుకుంటే నాకు అవసరం లేదు, నేను నా ఇంటి వారిను యెహోవాను సేవిస్తాను. మత్తయి సువార్త 20వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయము 20వ వచనం చూడండి ఒకసారి. అమ్మా 20వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు తన కుమారులతో ఆయన ఎదురుకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి జబదయి కుమారుడు తల్లి యేసు ప్రభు దగ్గరికి వచ్చి పిల్లలు. అసలు ఎవరి జబదయి కుమారులు? వీళ్ళెవరు అంటే యాకోబు, యోహాను. వీళ్ళ తల్లి పేరు ఇక్కడ రాయబడ్డాడు కానీ సొలొమోను అంటారు పిల్లలు. జబదయి కూడా మంచి భక్తిపరుడే, సొలొమోను కూడా మంచి భక్తిపరులే. ఈమె ప్రభు దగ్గరికి తన ఇద్దరు బిడ్డల గురించి ఒక మనవి చేసుకునేదానికి వచ్చింది. ఏం మనవి చేస్తుంది? అందుకు ఆమె, నీ రాజ్యమందు నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడి వైపులను ఒకడు నీ ఎడమ వైపులను కూర్చుంటే సరళమని ఆయనతో. ఎంతమంది డిజైన్, ఎంతమంది కోరిక, ఎంతమంది ఆశ. పిల్లల పట్ల తల్లికి అలాంటి ఆశ ఉన్నట్లయితే ఆ పిల్లలు ఎంతో ధనులు పిల్లలు. ఆ పిల్లలు ఎంతో ధనులు. పిల్లలు దైవిక సంబంధమైన క్రమశిక్షణలో ఎదగాలి తల్లి ఆశిస్తే ఆ తల్లి మంచి మాదిరి పడుతుంది పిల్లలు ఎదుగుతా. ఆ తల్లి దేవుడి సన్నిధిలో పిల్లల గురించి ఆ రీతిగా ప్రార్థన చేసుకుంటుంది. ఒక అమ్మాయి దయ్యం పట్టింది, పిల్లలు దయ్యం పట్టి బాగా బాధపడతా ఉంటే అమ్మాయి రాలేదు కానీ అమ్మాయి వాళ్ళ తల్లి దేవుడి దగ్గరికి వచ్చింది. సురేష్ వచ్చి ప్రభుని అడుగుతుంది, ప్రభువా ఇదిగో నా కుమార్తెకి దయ్యం పట్టి బహుగా బాధపడతా ఉంది ప్రభువా అని చెప్పి రోధిస్తా ఉంది. తల్లి యొక్క విశ్వాసాన్ని బట్టి కుమార్తెకు విడుదల వచ్చింది. తల్లి యొక్క ప్రార్థన బట్టి బిడ్డలు దీవించబడుతున్నారు. తల్లి యొక్క విశ్వాసం కలిగి ఉంటే పిల్లలకు విడుదల అనేది వస్తుంది. ప్రియులు సరే, ఈ రేఖాగ్ని గురించి ఇంకా కాస్త మనం డీప్గా ఆలోచన చేస్తే 9-10 వర్షాలు చదవండి. అదే అధ్యాయం. మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి గుడారాల్లోనే నివసిస్తా ఉన్నాం. ఇంకా మా దేవుడైన యెహోవాకు మాకు ఈ విధంగా చెప్పాడు. అసలు యెహోవాకు ఎప్పుడు జీవించాడు అని చరిత్రలోకి వెళ్తే పిల్లలు, యెహోవాకు మరి క్రీస్తుకు పూర్వము 8వ శతాబ్దంలో ఉన్నాడు. ఇంకా మీకు చెప్పాను దృష్టి కాస్త యెహూ కాలంలో యెహోవా ఉన్నాడు. రాజుల విధానం వీడు ఎక్కడున్నారు అంటే వీడు జీవించిన ఆ పీరియడ్ ఆఫ్ టైం ఎప్పుడు అంటే ఇది క్రీస్తుకు పూర్వం 5వ శతాబ్దం. క్రీస్తుకు పూర్వం 5వ శతాబ్దంలో వీడున్నారు. 8వ శతాబ్దంలో యెహోవా ఉన్నాడు. దాదాపు ఇంచుమించు 300 years, 300 సంవత్సరాలు. అప్పుడెప్పుడో ఆయన చెప్తే ఆయన మాటలు అలాగే తూచా తప్పకుండా చాప్టర్ వర్స్ తూచా తప్పకుండా వాటిని గైకుంటూ అలాగే వస్తా ఉంటారు. ఇక్కడ ఒక మాట మనం గమనించాలి. ఇది రైట్ కోరేటది ఏంటి కదంటే చూడండి 9వ వచనంలో, మా తండ్రి అయిన యెహోవా మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయులవుతున్నట్లుగా మా పూర్వీకుడు మాకు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ సమస్తానికి మేము విధేయులు. ఒకటి కూడా విషయకూడదు. ఆయన 10 ఆజ్ఞాపిస్తే ఆ 10కి మేము లోపడాల్సిందే తప్పదు.
సమస్తాన్ని వచ్చి మేము విధేయులు. వాళ్ళు ఆ విధంగా విధేయులవుతూ వస్తూ ఉండడం వల్ల 300 సంవత్సరాలు దాదాపు గడిచిపోయినప్పటికీ ఆ కస్టడీస్లో అలాగే నిలబడిపోయారు, ఆ కట్టడంలో అలాగే నిలబడిపోయారు, ఆ కమాండ్మెంట్స్లో అలాగే నిలబడిపోయారు పిల్లలు. ఏమంటే భక్తి జీవితంలో అనేక శోధనలు వస్తాయి. వాటిని తట్టుకుని ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మనం స్థిరత్వంలోకి వెళ్ళిపోతాం. యేసుప్రభు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఈ నా మాటలు విని వాడి చెప్పులు చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకునే బుద్ధిమంతుడే కోరి. వాన కురుసును, వరదలు వచ్చును, గాలి వేసి నా ఇంటి మీద కొట్టే దాని గుణాన్ని బండ మీద వేయబడుతుంది. అవే స్టాండ్ ఫార్మింగ్ అనేది ఎప్పుడు వస్తుంది? ఆ స్థిరత్వం అనేటువంటిది ఎప్పుడు వస్తుందంటే, దేవుని యొక్క ఆజ్ఞలు కంటిన్యూగా గైకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మనం స్థిరపరచుకుంటాం. యేసు ప్రభు ఆ 4 రకాల నేలల గురించి చెప్పారు. ఈ 4 రకాల నేలల్లో 3 ఫెయిల్ అయిపోయాయి, ఒకే ఒక సక్సెస్ అయింది. 3 ఫెయిల్ అయిపోయాయి. ఎందుకు ఫెయిల్ అయిపోయాయంటే, వాళ్ళు అంతా వాక్యం వినేవాళ్ళే, కానీ భక్తిని వెళ్ళిపోలేకపోయారు. శోధన కాలంలో పడిపోయారు, సమస్యలు వచ్చినప్పుడు పడిపోయారు. చిన్న సమస్య వస్తే చాలంటే దేవుని సన్నిధికి రావడం మానేస్తారు కొంతమంది. వాళ్ళు ఏ దేవుడికి అనుకుంటారు, చిన్న శ్రమను తట్టుకోలేరు, కష్టాన్ని తట్టుకోలేరు పిల్లలు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చూడండి. నీ కన్నులు ఇటు అటు చూడగా సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను ఉండవలను. నీవు నడిచి మార్గమును సరళము చేయుము, అప్పుడు నీ మార్గములన్నీ ఏమైపోతాయి? స్థిరమై. నువ్వు వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూస్తూ కాసేపు లోకం కాసేపు దేవుడు అంటా ఉంటే నువ్వు స్థిరపరచబడలేవు. చిన్న చిన్న విషయాలకు తొలగిపోతావు, అలిగిపోతావు, పడిపోతావు. సైతాన్ని ఈజీగా పడగొట్టగలుగుతాడు. ఎందుకంటే నీకు ఆ స్ట్రెంత్ లేదు. యూ హ్యావ్ నో స్పిరిచువల్ స్ట్రెంత్, ఎనఫ్ స్ట్రెంత్. నీకు సరిపోయినంత ఆధ్యాత్మిక బలం లేదు కాబట్టి నీవు చిన్న చిన్న శోధనలు కూడా తట్టుకోలేవు, పడిపోతావు. చెట్టుకు వేరు పొలం వేరు లోపలికి బాగా దిగిపోయి ఉన్నట్లయితే, నానబడుకున్నట్లయితే ఎంత గాలి వచ్చిన చెట్టు పడుతుంది. ఆ ప్రార్థనా జీవితం, భక్తి జీవితం, విశ్వాసం, we have to keep our faith. ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. శోధన సమయంలో, కష్ట సమయంలో నీవు ఇటు అటు చూడక వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూస్తారు కొద్దిమంది. మనం ఇతర వైపు చూసినంత కాలం మన వైపు చూసుకోలేము పిల్లలు. వాళ్ళ భక్తితో మనకు అవసరం లేదు. మన భక్తి అనేది ఇంపార్టెంట్. దేవుడిలో మనం ఎలా ఉన్నాం అనేటువంటిది ఇంపార్టెంట్. వీఆర్ రెస్పాన్సిబుల్ ఓన్ లైఫ్. మన యొక్క జీవితానికి మనమే బాధ్యులము ప్రియులు. వీడు చూడండి ఎలా ఉన్నారు అంటున్నారు. ఇంకా ఏమంటున్నాడంటే, ఆ 10వ వచనంలో మనం చూస్తాం, గుడారంలోనే నివసించు. ఎక్కడ ఇల్లు కట్టుకోవడంలే, పొలాలు కొనుక్కోవడంలే, వాళ్ళని ఇందాక మీరు చెప్పారు నమాజ్ గ్రూప్ అని చెప్పారు. అంటే గుడారాలను నివసించేటువంటి వాళ్ళు ఎక్కడ స్థిరంగా ఉన్నారు. ఈ యాన తీసుకుని యాన తీసుకుని ఒక మరుగు ఉంది. ఈ యాన దీవులు ఎలాంటి వాడు అంటే, వాళ్ళు ఎలుకలు పట్టేవాడు, పలుకులు తినేవాడు, రిషా నొక్కేవాడు, పాచకులు చేసేవాడు, కాలు నొచ్చేవాడు, రోడ్డు చిన్నేవాడు, అలాంటి తెగవాడు. వాళ్ళు మనుషుల మధ్య ఉండరు పిల్లలు. వాళ్ళని తీసుకెళ్ళి మనం హైటెక్ సిటీలో ఇల్లు కట్టించామనుకోండి, 10 రోజులు వెళ్ళిపోతారు అక్కడి నుంచి. వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారంటే
ఆ కొండల్లో ఎవరు మనుషుల సంచారం లేనటువంటి ప్రదేశాల్లో వాడు నివాసం చేస్తారు. నేను దేవుడి గురించి ఎంఫిల్ చేస్తున్నటువంటి సమయంలో మా రీసెర్చ్ వర్క్లో నేను యానాలిసిస్ మొత్తం రీసెర్చ్ చేసేదానికి నేను కోరుతున్నాను. వాళ్ళ దగ్గరికి వెళ్తా ఉంటే వాళ్ళు భయపడి వెళ్ళిపోతా ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే మనం కూడా చిరిగిపోయినటువంటి వస్త్రాలు, మాసిపోయినటువంటి వస్త్రాలు వేసుకొని వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళ యొక్క మనం వాళ్ళ దాంట్లో వెళ్ళిపోయి వాళ్ళతో కూర్చొని మాట్లాడటంలో వాళ్ళు మనకు సహకరించారు. అట్లాంటి వర్గం ఎక్కడ కూడా స్థిరంగా ఉంటారు. ఆ ఇద్దరు గృహాలు అనేది కట్టు వాళ్ళకి ఇస్తారు పిల్లలు, అక్కడ కూడా వాళ్ళు వెళ్ళిపోతారు. అక్కడి నుంచి వాళ్ళకి ఇష్టం ఉండదు మనుషుల మధ్య ఉండేది. అమెరికా దేశంలో యామిష్ ప్రజలు అనేటువంటి వాడు ఉన్నారు ప్రాంతం. వాళ్ళు దేవుడిని నమ్ముకొని బైబిల్ ప్రకారం న్యూ టెస్టిమెంట్ ప్రకారం జీవిస్తారు. మీరు నెట్లో ఈ యామిష్ పీపుల్ అని కొట్టండి, మీకు వచ్చేస్తారు గురించి. మరి ఎందుకు ఈ యెహోవా నాకు రేఖాబీలకు మీరు ఎక్కడ కూడా ఇల్లు కట్టుకోవద్దు, పొలాలు కొనుక్కోవద్దు, స్థలాలు కొనుక్కోవద్దు, ఎక్కడికి వెళ్ళినా గుడారాలు వేసుకొని జీవించాలని ఎందుకు చెప్పాడు అంటే దాని వెనక ఒక గొప్ప ఉద్దేశం ఉంది పిల్లలు. ఏంటా ఉద్దేశం అంటే వీళ్ళు ఎక్కడైనా ఎక్కువ కాలం ఉంటే, ఏ మనుషుల మధ్య అయినా ఎక్కువ కాలం ఉంటే ఆ మనుషులకు సంబంధించిన ఆచారాలు, ఆ మనుషులకు సంబంధించినటువంటి అలవాట్లు, ఆ మనుషులకు సంబంధించినటువంటి జీవన విధానాలు వీళ్ళు ఎక్కడ నేర్చుకుంటారో, కాబట్టి వీళ్ళు ఏ మనుషులను కూడా అనుసరించకుండా వీళ్ళకు ప్రత్యేకమైనటువంటి జనాంగంగా జీవించాలనే ఉద్దేశంతో యెహోవా నాకు ఏం చేస్తాడు అంటే వీళ్ళకి ఇలాంటి ఆజ్ఞలు అనేటువంటి పెట్టాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ పరిధిలోనే, వాళ్ళ అలవాటులోనే, వాళ్ళ యొక్క విధానంలోనే వాళ్ళు జీవించాలి తప్ప ఇతరులు ఎక్కడ ఇమిటేట్ చేయకూడదు, అనుకరించకూడదు. అది దాని యొక్క మూల ఉద్దేశం. దీంట్లో మనమే నేర్చుకోవాలి అంటే చూడండి, లేవియాకాండం 18వ అధ్యాయం, లేవియాకాండం 18వ అధ్యాయము 3వ వచనం. దేవుడే మాట్లాడతారు. మీరు నివసించు ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పించుచున్న కానాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను గైకొనవలెను. నా కట్టడలను బట్టి నడుచుకొనుటకు వాటిని అనుసరింప మీ దేవుడు నాకు నేను యెహోవా. మీరు నా కట్టడలను, నా విధులను ఆచరింపవలెను. వాటిని గైకొని వాటి వలన బ్రతుకును నేను యెహోవా. ఐగుప్తు దేశంలో దాదాపు 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులను దేవుడు బయటకు తీసుకొచ్చి కానానుకు తీసుకెళ్తున్నాడు. కానానుకు తీసుకెళ్తున్నటువంటి సమయంలో వాళ్ళకు ముందుగానే చెప్తా ఉన్నాడు, అయ్యా ఇదిగో మీరు వదిలేసి వచ్చారు కదా ఐగుప్తు ఆచారాలు, కానీ ఇప్పుడు మీరు ఎక్కడికైతే వెళ్ళబోతున్నారో వాళ్ళ యొక్క ఆచారాలు కానీ మీరు ఆచరించుకోండి. యు ఆర్ చోజన్. మీరు ఏర్పరచుకున్నటువంటి జనానికి మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన కనబడాలి. మీరు ఎక్కడైతే నివసిస్తారో అక్కడ మీరు ఒక ప్రత్యేకమైనటువంటి గుంపుగా బతకాలి. మరి కారణీయులు ఏం చేశారు అసలుకి? వీళ్ళ పద్ధతులు ఏంటి, వీళ్ళ ఆచారాలు ఏంటి, వీళ్ళ అలవాట్లు ఏంటి? మీరు 18వ అధ్యాయంలో చదివితే లేఖలో ఇక్కడ అనేక విషయాలు మీకు కనబడుతుంది. 24వ వచనం ఒకసారి చదవండి. వీటిలో దేని వలన, వేటిలో ఆ పైన కొంత లిస్ట్ అనేది, వీటిలో దేని వలన అపవిత్రత కలుగు చేసుకోకూడదు. లేదు మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వీటన్నిటి వలన అపవిత్రులు అయిపోయారు. అందుకనే వాళ్ళు వెళ్ళగొడతా ఉన్నారు.
వీటన్నిటి వల్ల వాడు అపవిత్రులు అయిపోయారు కాబట్టి మీరు మా మధ్య నివసించినప్పటికీ వాళ్ళని మీరు ఉండగలుగుతున్నాం, వాళ్ళ ఆచారాలు మీరు ఆచరించుకుంటున్నాం, వాళ్ళ పద్ధతులు బట్టి మీరు నడవగలుగుతున్నాం, వాళ్ళ అలవాట్లను మీరు అనుసరించుకుంటున్నాం. నేను మీకు ఏదైతే చెప్తానో దాన్ని మీరు అనుసరించాలి అన్నట్టుగా చాలా ఖండితంగా దేవుడు ముందుగానే ఇశ్రాయేలుకు ఆ విషయాలు చెప్పి పంపించారు. చాలా తెరకులు పీడారు. వీళ్ళు ఎంత ఘనంగా నివసించినటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే చూడాలి, ఎంత అగ్నిగా జీవించేవాళ్ళు అంటే 23వ వచనం చదువుతాం. ఏ జంతువులందు చేసుకోకూడదు, దాని వల్ల అపవిత్రత కలుగు చేసుకోకూడదు, జంతువు స్త్రీని పొందినట్టు ఆయన తాను ఎదుట నిలవరాదు, అది విపరీతము. చాలా భయంకరమైనటువంటి స్థితిలో మనుషులు జీవించేవారు. మీరు చాలా చదువుకున్న 18వ అధ్యాయం. కాబట్టి మీరు ఆ విధంగా ఉండకూడదు. అది ఇశ్రాయేలు ఏం చేస్తారో తెలుసా? కానానులో ప్రవేశించారు. కానానులో రకరకాల ఆచారాలను, రకరకాల అలవాట్లు నేర్చుకొని వాళ్ళ భక్తి జీవితాన్ని నాశనం చేసుకొని చివరికి దేవునికి దూరం అయిపోయి నానా విధమైనటువంటి కష్టాలు శ్రమలు కొని తెచ్చుకున్నారు. మీరు న్యాయాధిపతుల గ్రంథంగా చదివినట్లయితే ఆ న్యాయాధిపతుల గ్రంథంలో ఇశ్రాయేలీయులు ఎన్నిసార్లు శ్రమకు గురైపోయారో అనే విషయాలు మాట్లాడారు. దేవుడిని ఎంత దుఃఖపెట్టారో, బాధపెట్టారో, ఆయన ఎంత అవమానపరిచారో ఆయన నామాన్ని అనే విషయాలను చూస్తాము. వీళ్ళు అలాంటి వాడు. వీళ్ళు ఎలాంటి వాడు అంటే వీళ్ళు తూచా తప్పకుండా వాటిని 11వ వచనం. ఇర్మియా గ్రంథం 35:11. ఇది సుమారుగా క్రీస్తుకు మనం 592వ సంవత్సరంలో మరి బబులోను రాజు ఈ యెరూషలేముకు దండెత్తడం అనేటువంటిది అటువంటి ఆ సమయంలో ఈ విషయాలన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. సరే, ఈ 11వ వచనంలో మనం ఏం చూడవచ్చు అంటే ఇక్కడ ఒక మంచి మాట కనబడతాం. ఏంటి? ప్రవేశింపగా కల్దీయుల గండునకును సిరియనుల గండునకును భయపడి మనము యెరూషలేమునకు పోదము రండని మేము చెప్పుకుంటే కనుక మేము యెరూషలేములో కాపాడుతున్నాం. మనం యెరూషలేమునకు పోదము రండి అన్నప్పుడు అందరూ కలిసి పిల్లలు ఇక్కడ ఉన్నాం, మేము గుడారాల్లో మీరు వెళ్ళండి, మేము ఉన్నాం అనలేదు. అక్కడ యూనిటీ అనేది మనం చూస్తాం. ముఖ్యమంత్రిగా వారు ఎక్కడికి వెళ్ళినప్పుడు అందరూ కలిసి వెళ్తున్నారు. అందరూ కలిసి దేవుడు రేఖ మీద మూల వరుసనే యెహోవా బాబులకు లోపడతారు. వాళ్ళు ఆ యూనిటీ అనేది మనం చూస్తాం. ఆ యూనిటీ అనేది ఉండడం వల్ల వీళ్ళు సేవ. మీరు హిస్టరీ చదువుకున్నట్లయితే ఇక్కడ కల్దీయులను మనం చూస్తున్నాం. కల్దీయులు అంటే బబులోనీయులు అని అర్థం. వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు సేవ ప్రొటెక్ట్ చేయబడ్డారు. ఆ యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్. కుటుంబంలో ఐక్యత ఉండాలి, సంఘంలో ఐక్యత ఉండాలి. ఎక్కడైతే ఐక్యత అనేది ఉండదో అక్కడ అపవాది పనిచేస్తుంది, అక్కడ చీలికలు అనేటువంటివి వచ్చేస్తాయి, అక్కడ గ్రూపిసాలు అనేటువంటివి ఏర్పడతాయి, అక్కడ విభేదాలు అనేటువంటివి ఏర్పడతాయి, అక్కడ ఒక విధమైనటువంటి ద్వేషం అనేది కలుగుతుంది, ఒక విధమైనటువంటి ప్రేమ జీవితం అనేది ఏర్పడుతుంది. కాబట్టి యూనిటీని మనం జాగ్రత్తగా కావాలి. భార్య భర్తల మధ్య ఉండాల్సినటువంటి ఐక్యత, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఉండాల్సినటువంటి ఐక్యత, రక్త సంబంధికుల మధ్య ఉండాల్సినటువంటి ఐక్యత, సంఘంలో కొన్ని విశ్వాసుల మధ్య ఉండాల్సినటువంటి ఐక్యత, ఇవన్నీ చాలా జాగ్రత్తగా కావాలి. ఇంకా ఈ రికవర్స్ గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఆ 13-14 వచనాలను ఒకసారి చూడండి. నీవు వెళ్ళి యూదా వారికి యెరూషలేము నివాసులకు ఈ మాట ప్రకటింపుము.
స్థిరముగా ఉన్నవి నేటి వరకు తమ వారు ద్రాక్షారసం తాగకుండా ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? దేవుడే ఇర్మియాకు వారి గురించి చెప్తా ఉన్నాడు. గాడ్ టెస్టిఫైస్ అబౌట్ రెకార్డ్స్. వీళ్ళని రేఖాబీల గురించి దేవుడే స్వయంగా సాక్ష్యం ఇస్తాను. వ్యక్తిగత సాక్ష్యం వాళ్ళకు ఉంది, కుటుంబం అంతా కలిగి మంచి సాక్ష్యం కలిగి ఉన్నారు, సమాజంలో కూడా వాళ్ళంటూ ఒక ప్రత్యేక సాక్ష్యం ఉంది. ఇప్పుడు దేవుని సమక్షంలో కూడా వాళ్ళ మంచి సాక్ష్యాన్ని కలిగి వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్స్, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్, వాళ్ళ వే ఆఫ్ టాకింగ్, వాళ్ళ యొక్క వే ఆఫ్ బిహేవియర్, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాట తీరు, వాళ్ళ జీవన విధానాన్ని, వాళ్ళ యొక్క మాదిరి అనుసరించినటువంటి వారికి మాదిరిగా పెట్టేటువంటి దేవుడు వారిని ఎగ్జాంపుల్గా రోల్ మోడల్గా పెడతారు. చూడండి, వారిని చూసి నేర్చుకోండి, మాదిరి పెడతారు. ఈ మాదిరి అనేటువంటిది కూడా చాలా ప్రాముఖ్యం. 15వ వచనం, నా సేవకులను మీ యొద్దకు పంపిస్తూ చాలు. ఆ చివరికి వచ్చేసరికి నేను ప్రకటించింది కానీ మీరు చెవి యొక్క నా మాట వినకపోతే మీరు ఫెయిల్ ప్రవర్తన పంపించారు మీ దగ్గరికి. వాడు ఎన్నో విషయాలు మీకు చెప్పారు, మీరు భయపడలేదు. ఆ రేఖాన్ని చూడండి ఎలా భయపడుతున్నారు. ఒక మనుషులు చెప్పినటువంటి మాట అంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతా ఉంటే దేవాది దేవుడు అనేటువంటి నేను చెప్పినటువంటి మాటలు మీరు ధిక్కరించారు అని దేవుడు బాధపడుతూ ఉన్నాడు. మీరు దుఃఖపడతా బాధపడతారు. ఎన్ని విషయాలు వీళ్ళు చెప్తున్నారు మనం నేర్చుకోవచ్చు. 16వ వచనంలో అంటాడు, రేఖాబు కుమారుడైన యెహోనాదాబు కుమారులు తమ తండ్రి తమకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చింది కానీ ఈ ప్రజలు నా మాట వినక. రేఖాబు కుమారుడైన యెహోనాదాబు కుమారుడు. రేఖాబులో చాలా మంది తెలియదు. రేఖాబు కుమారుడు యెహోనాదాబు ఏమో చాలా మంది తెలియదు. అయితే రేఖాబీ ఏమో చాలా మంది తెలుసు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ పూర్వీకులు చెప్పినటువంటి మాట ప్రకారం జీవిస్తూ రేఖాల పేరు నిలబెట్టారు పిల్లలు. అందుకే వాళ్ళు రేఖాబైట్స్గా పిలవబడుతున్నారు. రేఖాబీలుగా ఎందుకు పిలవబడుతున్నారంటే ఆ పూర్వీకులు చెప్పినటువంటి మాటల ప్రకారం జీవిస్తూ ఉండడం వల్ల ఆ పేరు నిలబెట్టినటువంటి ప్రజలుగా వాళ్ళ చరిత్రలో గుర్తించబడుతుంది. మనం బట్టి దేవుని పేరు నిలబడుతుందా? మనం చూసామైతే ఈయన నిజంగా క్రైస్తవుడు అండి, ఈయన బూత్ మాట మాట్లాడు, ఈయన మోసం చేయడు, ఈయన నమ్మకస్తుడు, ఈయన మనం నమ్మొచ్చు, ఈయన మనం నమ్మొచ్చు, ఈ అమ్మాయిని మనం నమ్మొచ్చు, వీళ్ళకి ఏదైనా మనం అప్పగించవచ్చు అని చెప్పగలరా? లేకపోతే మనం కూడా దేవుడు నామం ఎక్కడైనా దూషించబడుతూ ఉందా? మనం పరిశీలన చేసుకుంటే ఈ విషయాలకు చివరిగా లాస్ట్ వచనం చదవండి. ఈ అధ్యాయం అంతా వాళ్ళ గురించే. లాస్ట్ వచనం చదవండి, 19వ వచనం. యెహోవా సెలవిచ్చినది ఏమనగా అల్టిమేట్ గా దేవుడు మాట్లాడుతున్నాడు. పిల్లరా, నా సన్నిధిలో నిలుచుటకు రేఖాబు కుమారుడైన యెహోనాదాబు సంతతి వాడు ఎన్నడూ ఉండక మానడు. నా సన్నిధిలో నిలుచుటకు రేఖాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతి వాడు ఎన్నడుండక మానడు అని స్వయంగా దేవుడే ఆ రేఖాబీల గురించి మాట్లాడుతూ అంటున్నాడు. నా సన్నిధిలో నిలుచు, నా సన్నిధిలో నిలుచు. ఇప్పుడు వరకు ఆ రేఖాబు చెప్పింది, ఆ యెహోనాదాబు చెప్పిందే కాదు. ఇప్పుడు వీడు ఏమైపోతాడంటే దేవుడికి వచ్చేస్తాడు, దేవుడు మనం కళ్ళకు తెచ్చుకుంటాడు. నా సన్నిధిలో నిలుచుకోలేటువంటి మాటలు చిన్న మాటలు కాదు,
హీబ్రూలో దీని గురించి ఏమని రాశారంటే ఒమెన్ పెనాయ్ అనే మాట వాడేది. హీబ్రూలో ఒమెన్ పెనాయ్ అనేటువంటి మాట అర్థం ఏంటంటే అక్కడ అందరూ కూడా దేవుని సన్నిధిలో నిలుచుట అనేది అందరికీ అది వర్తించేటువంటిది కాదు. మరి ఎవరికి వర్తిస్తుంది? ఆ రోజుల్లో ఎవరు దేవుని సన్నిధిలో నిలబడేవాడు అంటే ప్రవక్తలు దేవుని సన్నిధిలో నిలబడి. ఈ తర్వాత రిఫరెన్స్ రాసుకొని చదువుకోండి. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచ్చిన ఒకసారి చదివితే చదవండి ఒకసారి. అక్కడ ఎవరి సన్నిధి లేదు చాలు, ప్రవక్తలు దేవుని సన్నిధిలో నిలబడతారు. అంత గొప్ప స్థాయిని దేవుడు పాటిస్తారు. తన అఫీషియల్స్, అథారిటీస్, అధికారులు దేవుని సన్నిధిలో నిలబడేటువంటి ఇది ఎక్కడ వాడారు? ఈ పదం మళ్ళీ ఎక్కడ వాడారు అంటే రాజుల మొదటి గ్రంథం 10వ వచనంలో సొలొమోను రాజు దగ్గర అనేక మంది అధిపతులు ఉండేవారు. సొలొమోను ఆ రోజుల్లో చాలా గొప్ప జ్ఞానవంతుడు. ఆయన జ్ఞానాన్ని పరిశీలించడానికి ఎక్కడెక్కడి నుంచో జనాలు ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన సముద్రంలో కొద్దిమంది అధిపతులు నిలబడ్డారు. అక్కడ ఈ పదాన్ని తర్వాత నా సన్నిధిలో నిలుచుతానే ఎవరికి వర్తిస్తుంది అంటే యాజకులకు వర్తించింది. మీరు తర్వాత చదువుకుని ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 8వ వచనాన్ని గమనిస్తాను. యాజకుల గురించి మనం చదువుతాము. కాబట్టి అంత గొప్ప ఆధిక్యత దేవుడు రెక్కల మీదకు ఆగ్రహించారు. వాళ్ళ జీవితానికి ఒక మాదిరి, వాళ్ళ మన జీవితాన్ని గురికొల్పేటువంటి భక్తి జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుతుంది. లోకాన్ని ప్రేమించి దేవుని ఆజ్ఞ పట్ల విధేయత చూపించి మనల్ని మన కుటుంబాన్ని చక్కగా కట్టుకొని దేవునికి మహిమ తెచ్చేట్టుగా ఉండేదానికి ఎంతో దోహదం. ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవా, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీ ఆత్మకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రేఖా మీద జీవితాన్ని గురించి కొన్ని విషయాలు మేము గమనించినప్పుడు మా ఆధ్యాత్మిక జీవితానికి వాటిని అన్వయించుకునేదానికి అది వేలుకొట్టుగాను మాదిరిగాను ఉంటుండగా మేము వాటిని తీసుకునేందుకు సహాయం చేయండి. ప్రభావ మీ ఆజ్ఞలకు దూరంగా ఎక్కడెక్కడ మిమ్మల్ని దుఃఖపెడుతున్నామో, బాధపడుతున్నామో అందుబాటు రైతు మమ్మల్ని క్షమించి మేము మా కుటుంబాలు ప్రభావ మీ వాక్యముతో కట్టుబడి మిమ్మల్ని మహిమ తెచ్చేవారుగా, మీకు మహిమ తెచ్చేది కాదు అనేకులకు మాదిరికరంగాను ప్రభావ ఉండటం సహాయం చేయండి. లోకంలో ఏమి తేలేదు, ఈ లోకంలో నుంచి ఏమి తీసుకుని పోలేము. ఆకాశంలో నీవు తప్ప నాకు ఎవరున్నారు, నీవు నాకున్నాగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు అనే ఆ మనసును కలిగి జీవించడం కృపణ చేయండి. మీరు క్రీస్తులో కూడా లేకపోయిన వారైతే పైన వాటిని మనసు పెట్టుకోలేని మీ వాక్యం సదస్సులు అలాంటి మనసు కలిగి జీవించుకుంటూ మీరే కలిగించి సహాయం చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము.